సిచ్యువేషన్ ఎంత సీరియస్గా ఉందంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయా అనుకున్నాను. అమ్మయ్యా, ఈ డబ్బులతో ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. అమ్మా, నేను కాలేజ్కి వెళ్తున్నాను. శివ, టిఫిన్ చేసి వెళ్ళరా. అబ్బా, ఇప్పుడు ఆకలిగా లేదమ్మా, నేను క్యాంటీన్లో తినేస్తాను. బాయ్ బాయ్. రేయ్ శివ, ఇంట్లో ఇంత టిఫిన్లు చేయడం, వీడెళ్ళి క్యాంటీన్లో తింటాం. అయ్యో, లంచ్ బాక్స్ కూడా మర్చిపోయాడే. అమ్మా, నేను తీసుకెళ్తానులే. రోజు మోసేది నేనే కదా. సరే, బాయ్ అమ్మా. జాగ్రత్తగా వెళ్ళు. సరే, బాయ్ బాయ్. అన్నయ్యకి బాక్స్ ఇచ్చేయి. సరే. ఏంటి ఏదో సీరియస్ గా రాస్తున్నావు? రాయటం కాదండి, గీస్తున్నాను. బొమ్మ గీస్తున్నాను. అబ్బో, మనకి బొమ్మలు గీయటం కూడా వచ్చా? వచ్చా నా మన టాలెంట్ ఇంకా మీకు పూర్తిగా తెలియదు రాతగారు. బొమ్మ గీస్తే అచ్చు గుద్దినట్టు అలాగే ఉంటుంది. కావాలండి మీ బొమ్మ గీనా? నాకంత అదృష్టం వద్దులే. సరే, అలాగే అనుకొని తప్పించుకోండి. తప్పించుకోవడం ఏంటి? తప్పించుకోవడమే మరి. ఇప్పుడు నేను మీ బొమ్మ బాగా గీశాను అనుకోండి, మీరు నన్ను పొగడాలి. కానీ అది మీకు ఇష్టం ఉండదు కదా, అందుకే వద్దని తప్పించుకుంటున్నారు. హలో, అంత లేదు. అంతకు మించే ఉందండి. అసలు మీ ఆడాళ్ళంతా ఇంతేనండి. మధ్యలో మా ఆడాలు ఏం చేశారు? అంతా మీరే చేశారు. మా మగాళ్ళు మీ ఆడాలని కుప్పలు తెప్పలుగా పొగుడతారు. మీరు ఒక్కసారైనా మమ్మల్ని పొగిడారా? మీరు చీర కట్టుకుంటే పొగడాలి, బొట్టు పెట్టుకుంటే పొగడాలి, నగలేసుకుంటే పొగడాలి. మా మగాళ్ళ సగం జీవితం మిమ్మల్ని పొగడ్డానికే సరిపోతుందండి. కానీ మీరు అలా కాదు. ఏడవకు. ఇప్పుడు నువ్వు నా బొమ్మ వేయాలి, నేను పొగడాలి, అంతే కదా? ఎంత బాగా వేస్తావో చూస్తాను. చూపిస్తానండి నా టాలెంట్ మొత్తం. మీరు ఫస్ట్ కూర్చోండి. వచ్చి కూర్చోండి. ఏంటండి పాస్పోర్ట్ సైజ్ ఫోటో దిగినట్టు నిద్రగండి. కొంచెం ఇలా అటు ప్రొఫైల్ పెట్టండి. ఇటు చూడండి, ఇక్కడ చూడండి, అలానే ఉండండి. కొంచెం చిండా, లుక్అప్ లుక్అప్. ఓకే, అలానే ఉండండి. తెలవారితి కనురెప్పల తొలి మెలకువ నువ్వే, నా గుప్పెడు గుండెల్లో చిరు చప్పుడు నువ్వే. పొలమారితే నీ మనసుకి అది నా పొరపాటే, నీ పేరే పలకడమే పెదవుల కలవాటే. వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే, వేకువలా చూస్తోందే నువ్వు నడిచిన బాటే. ప్రాణాలే తీస్తోందే నీ ఊహలతోటే, నా మనసే నీదయ్యే వినదే నా మాటే. ఎవరే ఎవరే ప్రేమను మాయంది, ఎవరే ఈ హాయికి హృదయము చాలంది. ఎవరే నిన్నే నా వైపు నడిపే, నా ఊహల మధురోహల హరివిల్లు నింపే. తీయ తీయని నిమిషాలే నీలోన వంపే, నా ఒంటరి కాలాన్నే నీతోన చెరిపే. ఆ దైవమే నాకు చెప్పింది ఎప్పుడు, నీ చిన్ని చిరునవ్వే విలువైన వరమంటూ. నా ప్రాణమే నీకు చెబుతోంది ఇప్పుడు, నువ్వు లేక నేలేనని. గదిలాంటి మదిలో నదిలాంటి నిన్నే దాచేయాలనుకుంటే అది నా అత్యాసే. అడుగంత దూరం నువ్వు దూరమైనా, నా ఊపిరి చిరునామా తెలిపేదెవరే. ఏంటలా చేస్తున్నావు?
నువ్వేంటి అలా చూస్తున్నావు? ఏమీ లేదు. నాకు తెలుసు. ఏం తెలుసు? అది నాకు తెలుసు. అవును మనోహర్, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావన్న విషయం నాకెప్పుడో తెలుసు. ఎలా తెలిసింది? నువ్వు చూసే చూపులో, చూసే కేరింగ్, చేసే చేష్టలు అవన్నీ చూస్తే తెలీదా నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో? అవును రాధా, ఏంటో తెలీదు. నేను చూస్తే అలానే చూడాలనిపిస్తుంది. నీ ప్రవర్తన, ఎదుటి వాళ్ళపై నువ్వు చూపించే జాలి, ప్రేమ, నీకేమైనా పర్వాలేదు, ఎదుటి వాళ్ళకి మాత్రం ఏం కాకూడదనే మనస్తత్వం. అన్నిటికీ మించి నీ మంచి మనసు, ఆ మంచి మనసున్న ఈ మంచి రూపం. నాకు కూడా మనోహర్, నువ్వు ఎంత ఇష్టపడుతున్నావో అంతకన్నా నువ్వంటే ఇష్టం. ఇన్నాళ్ళు నీతో ఈ విషయం ఎలా చెప్పాలా అని భయపడ్డాను. కానీ ఈరోజు ఇలా చెప్తానని కళ్ళకు కూడా అనుకోలేదు. I love you so much, Manohar. ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన, పలికే నవ్వుల వీణ, గుండెల్లో సాగే రాగ